మంచి పేరు తెచ్చుకునేందుకు ప్రజలకు అందుబాటులో ఉంటారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు పేర్కొన్నారు. ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కడప జిల్లాకు వచ్చిన ఎంపీ సీఎం రమేష్ కు కడప విమానాశ్రయం వద్ద బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. మొదటగా దేవుని కడప పెద్ద దర్గాను దర్శించుకున్నారు. అనంతరం ఎంపీ సీఎం రమేష్ మీడియాతో మాట్లాడారు. కడప జిల్లాలో మంచి పాలన అందిస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని ఎంపీ తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ 2 సార్లు ఫౌండేషన్ వేసి పూర్తి చేయలేకపోయాడని, ప్రస్తుత సీఎం చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారని, స్టీల్ ప్లాంట్ను తప్పకుండా కడపలో ఏర్పాటు చేస్తామని సీఎం రమేష్ తెలియజేశారు. కడప నుంచి నాయకులు, కార్యకర్తలు వచ్చి ప్రచారం చేసి నా గెలుపునకు కృషి చేశారని, వారందరికీ ధన్యవాదాలని సీఎం రమేష్ అన్నారు. రాలేకపోయినాను. అనకాపల్లి పార్లమెంటు లోక్సభ సభ్యునిగా కడపకు రావడం, ఈరోజు కడపలో శ్రేయోభిలాషులు, అభిమానులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఘనంగా స్వాగతం పలకడం, అలాగే మొదట గడప దేవుని గడప వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అలాగే ముందు నుంచి కూడా ఎప్పుడు కడపలో ఏ కార్యక్రమం ఉన్నా కూడా గడపకు దర్గా రావడం, ఇక్కడ దర్గా ఆశీర్వాదం తీసుకోవడం ఆనవాయితీ. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. నేను ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది, మీరు కడప జిల్లా నుంచి, రాయలసీమ నుంచి వచ్చారు, అనకాపల్లిలో ఎలా గెలుస్తారు, ఎలా ఎలక్షన్ చేస్తారని చెప్పారు. కడప నుంచి వచ్చారు, ఇంతమంది విజయం ఓడిపోయారు, మీరు కూడా అలానే అవుతుందని చెప్పారు. నేను ఆ రోజు మొట్టమొదటిగా 5 ఎడిటర్స్ అని టీవీ9 ఒక ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో కూడా చెప్పారు, వాళ్ళ బ్రాండ్ వేరు, మా బ్రాండ్ వేరు. వాళ్ళ మాదిరి ఎక్కడ దౌర్జన్యాలు, అక్కడ భూ కబ్జాలు ఇవన్నీ చేయలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళి అనకాపల్లిలో దాదాపు 3 లక్షల పైచీలకు ఓటుతో గెలవడం జరిగింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మంచి మెజార్టీతో, అసలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే 82-83 వేలు మెజారిటీ. అలాగే ఈ జిల్లా నుంచి మన సుధాకర్ యాదవ్ వాళ్ళ కుమారుడు మహేష్ కూడా అక్కడికి వస్తే గెలిచారు. అంటే కడపలో మంచివారు ఉన్నారు, వాళ్ళ వల్ల ఈ కడప జిల్లాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. మేమిద్దరం వెళ్ళి అక్కడ గెలిచిన దానివల్ల ఈరోజు కడప జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చాం. ఇంకా కూడా కడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ అందరూ మెచ్చుకునే విధంగా పనిచేసి ఫిరాయింపులపై